నమస్తే, వెల్కమ్ టు పవన్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజే మనం అగత సినిమా చూడడం జరిగింది. కామాక్షి భాస్కర్ గారు యాక్ట్రెస్ గా మెయిన్ లీడ్ గా సినిమా నటించడం జరిగింది. సో సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా ప్లస్ ఏంది మైనస్ ఏంది మాట్లాడుకుంటే సినిమా మెయిన్ ప్లస్ అంటే మన కామాక్షి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా పీక్స్ ఉంటుంది అనమాట. చాలా బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. సో కామాక్షి గారు అంటే అర్థం చేసుకోవచ్చు, మట్టిలో మాణిక్యం లాగా తను పొలిమేర గానీ పొలిమేర 2 గానీ అద్భుతంగా నటించడం జరుగుతుంది. ఈ సినిమా కూడా అదే విధంగా తను భుజాల వేసుకున్న సినిమా నడిపడం చాలా బాగుంటుంది అనమాట. ఈ సినిమాలో గుప్తా అని ఒక హీరోయిన్ కూడా ఉంది, తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. సో మెయిన్ గా సినిమా గురించి మాట్లాడుకుంటే అంటే ఒక ఊర్లో అంటే ఏమంటారు కదా, బ్లాక్ మ్యాజిక్ చేయటం కానీ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఒక దయ్యము నేనే పెద్ద దేశ ప్రపంచం నేలాలనుకున్న ఒక దయ్యాన్ని సో ఏ రకంగా కామాక్షి గారు విరగొట్టారు అనే పాయింట్ సినిమా రన్ అవుతుంది అనమాట. సో మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ వరకు సినిమా చాలా చాలా బాగుంటది. కానీ ఇంటర్వెల్ తర్వాత సో మనం ఊహించుకున్న రీతిగా అయితే ఉండదు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డౌన్ అయింది. సో మ్యూజిక్ కూడా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్ని ఫస్ట్ హాఫ్ మాత్రం మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనం ఊహించుకున్నట్టుగా ఉండదు. సో ఎక్కడికో తీసుకెళ్లిన స్టోరీ ఒక్కసారికి పండబెట్టేశాడు అన్న ఫీలింగ్ అనిపించమాట. ఎంఎస్ రాజు గారి యొక్క మార్క్ కనిపించలేదు. వర్షం గానీ సో గతంలో తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా ఆ మించిన సినిమా రేంజ్ అయితే సినిమా నాకు కనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం డౌన్ ఫాల్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది. సో నాకు చాలా 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 బాగా నచ్చింది. సో మెయిన్ గా అంటే క్లైమాక్స్ సీన్ మాత్రం మీరు అరే ఇది పెద్దగా నాకు నచ్చలేదు, ఈ క్లైమాక్స్ ఎట్లా తీసింటే బాగుండేది కాదు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ క్లైమాక్స్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నాకైతే కంప్లీట్ గా క్లైమాక్స్ నచ్చలేదు. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా నచ్చలేదు. సో కామాక్షి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తనకైతే ఎటువంటి అవార్డు ఇచ్చినా ఓకే, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా ఎంఎస్ రాజు గారి ఒక మార్క్ నాకు కనిపించలేదు. సో నేనైతే ఈ సినిమాకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బై బై.